బాలకృష్ణ గారిని చేసుకుంటానని నువ్వు మాటిచ్చేదాకా నేను అన్నం కాదు కదా, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు నీ నిర్ణయాన్ని ఎంత త్వరగా తెలియజేస్తే అంత మంచిది. బాలకృష్ణ గారిని చేసుకుంటానని నువ్వు నాతో చెప్పు, ఇప్పుడే అన్నం తింటాను. లేదు రేపటిదాకా ఎల్లుండిదాకా నీ నిర్ణయాన్ని వాయిదా వేస్తానని అంటావా? నేను కూడా అప్పటిదాకా ఆగుతాను. మీకోసం నేనే కలుపుకుని తెచ్చాను, ఒక్క ముద్ద తినండి. చెప్పాను కదా, నువ్వు నాకు మాటిచ్చేదాకా నేనేం తినను. నా కోసం ఒక్క ముద్ద తినండి. లేదు, నువ్వు మాటిచ్చాకే. మీరు చెప్పినట్టే చేస్తాను. బాలకృష్ణ గారిని పెళ్లి చేసుకుంటాను. ప్లీజ్ నా కోసం ఈ అన్నం తినండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మాట విన్నాను కదా, ఇప్పుడు తింటారా? ఓ తప్పకుండా తింటాను. ఉన్నట్టుండి సడన్ గా నాకు ఆకలి పెరిగిపోయింది. గబగబా ముద్దలు చేసి తినిపించు, తింటాను. ఇది కంటి పాపపై కనురెప్పకున్న వ్యామోహం, కడలి లోతులను మించినది ఈ ప్రేమదాహం. ఇది కంటి పాపపై కనురెప్పకున్న వ్యామోహం, కడలి లోతులను మించినది ఈ ప్రేమదాహం. ఎన్నటికీ తరగని ఎడతెగని కరుణా ప్రవాహం, కనివి నీరుగనిది ఈ పవిత్ర భావన సందోహం. కావ్యాలనే తలదన్నేను ఈ కమనీయ స్నేహం, కావ్యాలనే తలదన్నేను ఈ కమనీయ స్నేహం. ఎంతెంత రమణీయం ఈ స్నేహం, ఎంతెంత రమణీయం ఈ స్నేహం. ఎందరికో ఆదర్శం ఈ స్నేహం, ఈ స్నేహం, ఈ స్నేహం, ఈ స్నేహం. ఇది కంటి పాపపై కనురెప్పకున్న వ్యామోహం, కడలి లోతులను మించినది ఈ ప్రేమదాహం. గుడిలో దేవతపై ఇది దీపికకున్న అనురాగం, గుండె ఆవరణలో అనునిత్యం జరిగే ఆరాధనాయాగం. ఎన్నో జన్మల అనుబంధ సారం
ఈ పుణ్య సంయోగం నిరుపమానం నిర్మలతకే ఆధారం ఈ త్యాగం ఎంతెంత రమణీయం ఈ స్నేహం ఆదర్శానికి ఆదర్శం ఈ స్నేహం ఈ స్నేహం ఈ స్నేహం ఈ స్నేహం ఇది కంటి పాపపై కనురెప్పకున్న వ్యామోహం కడలి లోతులను మించినది ఈ ప్రేమదాహం పైకి సూర్యుడు వెదజల్లే కాంతి కిరణం జగతిని జనజీవన గతిని కాపాడే శాంతికి ప్రేరణం ఇది మానవతకు పరమార్థమిచ్చే మమతల తోరణం బదులే కోరని బతుకే ధన్యతకు మూల కారణం బదులే కోరని బతుకే ధన్యతకు మూల కారణం ఎంతెంత రమణీయం ఈ స్నేహం ఆద్యంతం అనుసరణీయం ఈ స్నేహం ఈ స్నేహం ఈ స్నేహం ఈ స్నేహం ఇది కంటి పాపపై కనురెప్పకున్న వ్యామోహం కడలి లోతులను మించినది ఈ ప్రేమదాహం ఎంతెంత రమణీయం ఈ స్నేహం ఎంతెంత రమణీయం ఈ స్నేహం ఎందరికో ఆదర్శం ఈ స్నేహం ఈ స్నేహం ఈ స్నేహం ఈ స్నేహం ఈ స్నేహం ఈ స్నేహం వాళ్ళిద్దరూ మీ ఆశీర్వాదం కోసం వచ్చారు బయట ఉన్నారు అయ్యో లోపలికి రమ్మని చెప్పండి గాడ్ బ్లెస్ యూ విష్ యూ ఆల్ ద బెస్ట్ మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనండి మీరు పూనుకుని ఉండకపోతే మా పెళ్ళే జరుగుండేది కాదు అదేం కాదులేమ్మా మంచివాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడూ మంచి చేస్తూనే ఉంటాడు ఇక జరిగిందంతా మర్చిపో నీ కోసం బంగారు భవిష్యత్ ఎదురు చూస్తోంది బీ హ్యాపీ ఐ విష్ యూ ఎ వండర్ఫుల్ మ్యారీడ్ లైఫ్ థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ బాబు థ్యాంక్స్ అండి ఇవాళ ఈవినింగ్ వీళ్ళిద్దరూ స్విట్జర్లాండ్కి బయలుదేరి వెళ్తున్నారు ఐ సీ విష్ యూ ఎ వెరీ హ్యాపీ హనీమూన్ థ్యాంక్స్ నేను అన్ని ఏర్పాట్లు చేసేసాను మీకే టెన్షన్స్ అక్కర్లేదు హాయిగా సరదాగా తిరిగి రండి సరేనా అలాగే అంకుల్ విష్ యూ ఆల్ ది బెస్ట్ బాబు థ్యాంక్స్ అండి మీ ట్రావెల్ అరేంజ్మెంట్స్ గురించి మీతో వివరంగా చెప్పడానికి నా పిఏ బయట హాల్లో నిలబడి ఉన్నాడు మీకోసం వెయిట్ చేస్తున్నాడు ఇప్పుడే వెళ్ళి మాట్లాడతాం అంకుల్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ మీరు అతనితో మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అలాగే అంకుల్ రండి వెళ్దాం వెళ్ళొస్తాం అంకుల్ అలాగే వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ రండి అలా కూర్చోండి నిజంగా మీ రుణం తీర్చుకోలేననే చెప్పాలి శ్రీదేవి పెళ్లి జరగడంతో నాకెంతో రిలీఫ్గా ఉంది ఇదంతా మీ చలవే భలేవాళ్లే ఇందులో నేను చేసిందే ఉంది ఈ పెళ్లికి సుప్రతికి అడ్డుపడింది ఆ అడ్డును తొలగించానంతే అంతకుమించి ఇంకేం లేదు మీరెప్పుడూ ఇంతే మీ గొప్పను మీరు ఒప్పుకోరు
సుప్రతీక మనసు మార్చడానికి మీరు మీ ప్రాణాల మీద తెచ్చుకున్నారు. ఇప్పుడేమో చాలా తేలిగ్గా కొట్టిపారేస్తున్నారు. మీకో నిజం చెప్పనా? ఏంటది? నేనే నిద్ర మాత్రలో మింగలేదు. అదంతా ఓ డ్రామా మాత్రమే. డ్రామానా? అవును. నేనెంత పిరికి పందని అనుకున్నారా? సుప్రతీక మనసు మార్చడానికి నాకు వేరే దారి కనిపించలేదు. అందుకే అలా చేశాను. నేనలా మొండికేస్తే తప్ప మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి సుప్రతీక ఒప్పుకోదని నాకు తెలుసు. అందుకే ఆ డ్రామా అంతా నడిపించాను. డాక్టర్ గారితో ముందుగానే అన్ని వివరంగా మాట్లాడాను. ఆయన మంచి మనసుతో నాకు సహకరించారు. అవునా? నేను మీరు నిజంగానే అదంతా చేశారనుకున్నాను. 1000 అబద్ధాలాడైనా ఓ పెళ్లి చేయమన్నారు. మీ పెళ్లి జరగడానికి నేను చిన్న అబద్ధం ఆడాను అంతే. మీలాంటి మంచి మనసున్న వ్యక్తి స్నేహితుడిగా దొరకడం నిజంగా మా అదృష్టం. మిమ్మల్ని అంతకుముందు ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా అపార్థం చేసుకున్నాను. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. ఇప్పుడు అదంతా తలుచుకుంటుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. భలేవాళ్లే. ఇలాంటి ఆనంద సమయంలో పాత విషయాలు గుర్తు చేసుకుని బాధపడ్డం దేనికి? ఫర్గెట్ ఇట్. అంతా మన మంచికే జరిగింది. ఇప్పటికైనా మీరిద్దరూ ఒకటయ్యారు. నాకు కావాల్సింది ఇదే. ఇప్పటికి నా ఆశయం నెరవేరబోతోంది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని సుప్రతీకని పెళ్లిపీటల మీద చూడబోతున్నాను. నాకు ఇంతకన్నా ఇంకేం కావాలి? ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. మీరిద్దరూ హాయిగా ఆనందంగా కళకళలాడుతూ కనిపిస్తుంటే చూసి ఆనందించడానికి నాకు 2 కళ్ళు చాలవు. మీలాంటి మనుషుల రూపంలోనే దేవుడు తన ఉనికిని చాటుకుంటూ ఉంటాడు. మీలాంటి వాళ్ళ మూలంగానే ఈ సృష్టి ఇంకా నిలబడి ఉందేమో. భలేవాళ్లే. మీరు నన్ను మరీ ములుగ చెట్టు ఎక్కించేస్తున్నారు. అక్కడి నుంచి పడ్డానంటే మళ్ళీ ఈ పెళ్లి వాయిదా పడుతుంది. అయ్యో బాబోయ్, ఊహించుకోవడానికే భయంగా ఉంది. ఈ పెళ్లి మళ్ళీ ఆగిందంటే ఇక తట్టుకోవడం నా వల్ల కాదు. నువ్విలా చేయడం మూలంగా నేను వెళ్లాల్సిన చోటుకి ఆలస్యంగా వెళ్తాను. పర్యవసానంగా నేను చాలా నష్టపోవచ్చు. ఐ మే బి లూజింగ్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఇన్ మై లైఫ్. మామూలుగా నేను ఎవరికి ఈ ఉద్యోగం నీకు ఇచ్చేస్తున్నానని డైరెక్ట్గా చెప్పను. ఆ తర్వాత మా పర్సనల్ మేనేజర్ ద్వారా వాళ్ళ ఇంటికి కబురు పెట్టిస్తాను. కానీ మీకు ఈవేళ ఇంత టెన్షన్ కలిగించినందుకు ఈ విషయం మీతో ఇప్పుడే చెప్పాలనిపించింది. అందుకే చెప్పేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పెళ్లి చేసుకోమంటే నన్ను ఈ మధ్య ఇంట్లో బాగా ఒత్తిడి చేస్తున్నారు. మా అమ్మగారు చాలా ఫోటోలు తెప్పించారు కూడా. కానీ ఏది నాకు నచ్చలేదు. నాకు నచ్చిన వ్యక్తిని నేను చేసుకుంటానని అమ్మతో చెప్దాం అనుకుంటున్నాను. కాకపోతే ఆ వ్యక్తికి నేనంటే ఇష్టమో లేదో తెలీదు. అది కనుక్కుందామనే ఇలా మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. మీరు నన్ను దయచేసి అపార్థం చేసుకోవద్దు. నాకిప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేనే లేదు. మా ఇంట్లో మా అమ్మా నాన్న నా జీతంపైనే ఆధారపడి బతుకుతున్నారు. ఈ పరిస్థితుల్లో నేను వాళ్ళని వదిలేసి దూరంగా వెళ్ళిపోవడం జరగని పని. విష్ యు ఏ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సార్. Do you really mean it? ఏంటి అంత షాక్ అయిపోయి చూస్తున్నావు? మనది మామూలు పెళ్లి కాదు కదా, యాంటీ సెంటిమెంట్ మ్యారేజ్. మామూలుగా అందరూ కాపురాలు చేయడానికి పెళ్లిళ్ళు చేసుకుంటారు. మన పెళ్ళి అలా కాదు కదా, ఏదో ఒక స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్. హాయ్, మీట్ నందన, మై వుడ్ బి. ఇప్పటికైనా నా మాట విని తొందరగా ఇల్లు వదిలి వెళ్ళిపో. తప్పకుండా వెళ్తాను, కానీ ఇప్పుడు కాదు. శవంగా మారినప్పుడు. గ్రేట్,
మంచి ఐడియా ఇచ్చావు. అవసరమైతే అంత పని చేస్తాను. మిమ్మల్ని మోహన్ గారు బాగా చూసుకుంటున్నారా? ఇవేం ప్రశ్నలండి బాబు? నాకు నిజంగా పిచ్చి నవ్వొస్తోంది. ఆ రోజు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు ఎందుకు ఒంటరిగా గదిలో ఏడుస్తూ కనిపించారు? అబ్బా, నేను ఆ రోజే చెప్పాను కదా, మీకెందుకు అలా అనిపించిందో. నేను మాత్రం ఏడవలేదు. ఒక్కొక్కసారి మన కళ్ళు చెవులు మనల్ని మోసం చేస్తాయి. కళ్ళు చెవులు మోసం చేస్తాయో కానీ మనసు మాత్రం చేయదు. నీ మాజీ ప్రియుడు నీ బిడ్డని ఎత్తుకుని ఇక్కడికి వచ్చాడు. ఎందుకు వచ్చాడో నీకు విడమర్చి చెప్పాలా? ఈ మనిషి పెద్ద మోసగాడు. ఇతనెవరో నాకు తెలియనే తెలీదు. అనవసరంగా నా మీద లేనిపోని నిందలన్నీ వేసి ఆంటీకి నా మీద నమ్మకం పోయేలా చేశాడు. నువ్వు వెంటనే మూటామూలే సర్దుకొని ఇక్కడి నుంచి బయలుదేరు. ఇక నువ్వు ఎంతగా బతిలాడినా ఎవరు నీ మాటలు పట్టించుకోరు. మర్యాదగా నీ మానాన నువ్వు వెళ్ళిపో. డబ్బులు ఇస్తానని మోహనయ్య గారు చెబితే ఆయన ఆడమన్నట్టల్లా ఆడాను.